నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను. రికార్డింగ్స్ కూడా ఉంటాయి. రైట్. టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ మీకు ఆల్రెడీ చెప్పినట్టే అన్ని రకాల ఆసనాస్ చేస్తా ఉండి, కొంచెం యాక్టివ్‌గా ఉండి, కొంచెం మన లైఫ్ స్టైల్‌ని సెట్ చేసుకున్నప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరగడం స్టార్ట్ అవుతుంది కదా! సో, ఆటోమేటికల్లీ బెల్లీ దగ్గర కూడా కరుగుతుందనమాట. సో, ఆయుర్వేదిక్ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది కూడా. మార్నింగ్ 6 వరకి కంపల్సరీ లేవండి. లేచిన వెంటనే ఆయిల్ పుల్లింగ్ తీసుకొని, మౌత్ వాష్ చేసుకొని, ఆయిల్ పుల్లింగ్ తీసుకొని, కంపల్సరీ బ్రష్ అండ్ టంగ్ క్లీనింగ్ ఉండాలి. తప్పకుండా టంగ్ క్లీనర్‌తోనే తీసుకోండి. బ్రష్‌తో అలా కాదు, చేతులేసుకోవడం అలా కాదు. టంగ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ అవర్ బాడీ అంటారు. సో, మన టాక్సిన్స్ అంతా టంగ్ మీద ఎళ్లి కూర్చుంటది. అందుకే మనకు ఆ వైటిష్ కలర్ వస్తది. సో, అది మనం టంగ్ క్లీనర్‌తో క్లీన్ చేసుకున్నప్పుడే బాడీలో టాక్సిన్స్ ఎళ్ళిపోతది. మీరు గమనించండి, మనకు ఆ లేజీనెస్ ఉంటది చూసారా? కొన్ని కొన్ని సార్లు మార్నింగ్ లేచాక విపరీతమైన లేజీనెస్ ఉంటది. కొన్ని కొన్ని సార్లు ఫెటిగ్ ఉంటది. అంత డల్ అనిపిస్తది. టాక్సిన్స్ ఎక్కువైనప్పుడు అలా ఉంటది. మీరు కావాలంటే ఏ టైంలో అయినా సరే మౌత్ వాష్ చేసుకొని మీకు ఆ వైట్ కలరింగ్ కనిపిస్తుంది అంటే టంగ్ క్లీన్ చేసుకోండి. మీకు వెంటనే యాక్టివ్ అనిపిస్తది. చాలా డిఫరెన్స్ తెలుస్తదనమాట. రైట్? సో, మార్నింగ్ ఇవయిపోయిన తర్వాత కంపల్సరీ యోగాకి ముందు మోషన్, టాయిలెట్ సాఫ్ ఉండాలి. అప్పుడు చాలా ఈజీగుంటది బాడీ మీద. ఆ తర్వాత మీరు స్నానం చేసి యోగా స్టార్ట్ చేయాలి. అప్పుడసలు చాలా వర్కౌట్ అవుతది. మీరు మార్నింగ్ ఆ టైంలో హాఫ్ ఎన్ అవర్ చేసుకున్నా కూడా మనకి త్రూ ఔట్ ది డే ఎనర్జిటిక్‌గా ఉంచడానికి, మనకు ఆ మూడ్ ఫ్లో, ఊకే మూడ్ స్వింగ్స్ లేకుండా రోజంతా మనకి ఏ రకమైన డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడానికి అండ్ బాడీలో ఆర్గన్ ఫంక్షనింగ్‌కి రకరకాల అడ్వాంటేజెస్ చాలా మంచిదనమాట. సో, ఆ టైంలో ఒక హాఫ్ ఎన్ అవర్. అండ్ ఈవినింగ్స్‌లో 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చు. త్రూ ఔట్ ది డే 1 అవర్ వాకింగ్ ఉండేలాగా చూడండి. మీల్స్ తిన్న తర్వాత వజ్రాసన్‌లో ఒక 1 మినిట్ కూర్చొని ఒక 5-15 మినిట్స్ వాకింగ్ తీసుకోండి. ఇవన్నిటి వల్ల ఏంటంటే మీకు బ్లోటింగ్ అవ్వదు. చాలా సార్లు మనకొచ్చే పొట్ట ఏదైతే ఉందో బ్లోటింగ్ వల్లనే ఊరికే ముందుకొస్తా ఉంటది. ఎస్పెషల్లీ కొంతమందికి తినగానే చాలా బ్లోట్ అయిపోతారు. కొంచెం లేట్ పడుకున్న బ్లోట్ అవుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే మనకి డైజెషన్ సరిగ్గా అవుతుంది అండ్ బ్లోటింగ్ అవ్వకుండా ఉంటది. సో, మనకొక్కసారి బ్లోటింగ్ పోతే ఆటోమేటికల్లీ ఇంచ్ లాస్ వచ్చేసిన ఫీలింగ్ వస్తది. వెంటనే అంత డిఫరెన్స్ కనిపిస్తదనమాట. సో, ఇవి ఫాలో చేయండి. జీరా వాటర్ ఇట్లాంటివి తీసుకుంటా ఉండండి. లేదా సీసీఎఫ్టీ. జీరా వాటర్ చాలా మంచిది. సోంపు వాటర్. ఫెనిల్ సీడ్ వాటర్ అంటారు. జస్ట్ మరిగిచ్చుకొని తీసుకుంటాం. అది కూడా అంతే చాలా మంచిది. బ్లోటింగ్ బాగా తక్కువ చేస్తది. సో, వెంటనే మీకు ఫ్యాట్ లాస్ అయినట్టు అంటే బెల్లి చుట్టూ ఇంచు లాస్ అయినట్టు తెలిసిపోతదనమాట. సో, మార్నింగ్‌లో ఫెనిల్ సీడ్ వాటర్ ఆర్ జీరా వాటర్. జీలకర్ర ఎట్లైనా వంటల్లో యేసుకుంటాం కాబట్టి ఫెనిల్ సీడ్ వాటర్ ప్రిఫర్ చేయండి. రైట్? ఇది అయిపోయిన తర్వాత మీ ఫుడ్ మంచిగా అరిగేది తీసుకోండి. నేనెంత ప్రోటీన్ తీసుకుంటున్నానన్నట్టుగా కాకుండా, మీరెంత వర్క్ చేస్తున్నారో దానికి తగ్గట్టు తినుకుంటూ, మీకు ఏది బాడీకి సూట్ అవుతుందో అది తినండి. ఎందుకంటే అన్నీ అందరికీ ఒకలాగా ఉండదు కదా! సో, మన బాడీ ఏంటి అనేది మనకే తెలుసు. సో, మీకేది సూట్ అవుతుంది అనిపిస్తే ఆ ఫుడ్స్ తీసుకోండి. అంటే సూట్ అవ్వడం అంటే ఏంటంటే అరగాలనమాట. మీరు తిన్నారు వెంటనే చాలా బ్లోట్ అవుతుంది, లేదా బాగా బేకుడ్లొస్తున్నాయి, లేదా గ్యాస్ అనిపిస్తుంది. ఇట్లాంటివి అనిపిస్తే ఏంటి మీకు పడట్లేదని అర్థం. సో, చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత కూడా మీకు అట్లనే ఇబ్బంది అనిపిస్తే ఆ ఫుడ్ కొన్ని రోజులు అవాయిడ్ చేయడమో, లేకపోతే మంచి బాయిల్డ్ స్టైల్‌లో తీసుకోవడమో తీసుకోండి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ రాదు. ఓకే. సో, ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను. సో, ఫస్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ తీసుకోండి. ఇది ప్రీ డయాబెటిస్ ఆర్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. మన ప్యాంక్రియాస్‌కి వండర్‌ఫుల్ ఆసన్. అండ్ మనకి డైజెషన్, బ్లోటింగ్ తగ్గడానికి అండ్ ఆల్సో ఫ్యాట్ లాస్‌కి కూడా మంచి హెల్ప్ చేసింది. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, రిలాక్స్. మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ తీసుకొని, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ టాప్. మళ్ళీ స్లోలీ ఇటు సైడ్ సేమ్ వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఔట్. మళ్ళీ సేమ్ చాలా స్లోగా సెంటర్. హోల్డ్. మళ్ళీ స్లోలీ సెంటర్. యోగా ఆసనస్ ఆగమాగం ఎప్పుడు చేయకూడదు. స్లో అండ్ స్టడీ వర్షన్ మెయింటైన్ చేసుకోండి చాలు. మళ్ళీ సేమ్ వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఔట్. ఇదొక 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే. మళ్ళీ సేమ్ 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మంచి స్ట్రెచ్ వస్తది పొట్ట చుట్టూ. మనకి తెలిసిపోతది. సేమ్ మళ్ళీ ఇటు సైడ్. ఇది గూడా అంతే. సేమ్ అగైన్ రైట్ సైడ్ ఫుల్ స్ట్రెచ్, అగైన్ సెంటర్. మళ్ళీ స్ట్రెచ్, మళ్ళీ సెంటర్. సో, ఇది కూడా 5 రౌండ్స్ స్లో అండ్ స్టడీ విత్ డీప్ బ్రెత్స్ తీసుకోండి. చాలా చాలా మంచిది. ఇన్‌సైడ్ ఔట్ మంచిది. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని రైట్ లెగ్ దగ్గరకి తీసుకొని స్లోగా చూడండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇలా బెండ్ తీసుకో. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి,
ఎక్స్హేల్ బెండ్. స్లోలీ మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్ బెండ్. ఇది 5 to 10 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బెండ్. సెంటర్ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ బెండ్. 1 లాస్ట్ రౌండ్ తీసుకోండి, సారీ 3 more రౌండ్స్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ బెండ్. ఇది 5 to 10 రౌండ్స్ ఇటు సైడ్, 5 to 10 రౌండ్స్ ఇటు సైడ్. రెండు సైడ్లు 5 to 10 రౌండ్స్ మినిమం వచ్చేలా చూసుకోండి. మనకు బాగా బెనిఫిట్ అవుతుంది ఆ వేలో. నా స్లోలీ రైట్ లెగ్ సెంటర్ తీసుకొని లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసుకొని స్లోలీ మనకు అడ్జస్ట్ చేసుకొని బాడీని. మీకు ఇట్లా పట్టుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి మజిల్స్ అంటే జస్ట్ ఒక 2 రౌండ్స్ స్ట్రెచ్ తీసుకోండి, ఫ్రీనెస్ క్రియేట్ అవుతుంది. రైట్, క్రియేట్ దట్ స్పేస్ అండ్ దెన్ కొంచెం ఫ్రీనెస్ క్రియేట్ అయ్యాక హోల్డ్. మీకు ఎంతవరకు హోల్డ్ చేసుకోగలుగుతారో అంతవరకు. ఇక్కడైనా సరే, షిన్ అయినా సరే, యాంకిల్ అయినా సరే, ఫుట్ అయినా సరే. అబవ్ యువర్ హెడ్ జాను శీర్షాసన్. ఇది ఫుల్ బాడీ మూమెంట్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సెంటర్ రిలాక్స్ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కూడా హ్యాండ్ తీసుకొని ఇప్పుడు ఈ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని ఫోల్డెడ్ అండ్ బ్యాక్ సైడ్. ఇన్హేల్ కపూతాసన్. మళ్ళీ ఎక్స్హేల్ చాలా స్లోగా అధోముఖ రండి. మళ్ళీ స్లో. ఈ ట్రాన్సిషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి మనకి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ జాను శీర్షాసన్. మనం ఏది చేసినా లెఫ్ట్ సైడ్ రిపీట్ చేసింది రైట్ సైడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, సన్ అండ్ మూన్ రిప్రజెంటేషన్. లెఫ్ట్ మూన్, రైట్ సన్, ఈడ నాడి, పింగళ నాడి, రైట్. సో చాలా ఉంటాయి. సో అన్నీ ఏది ఒక సైడ్ చేసినా కంపల్సరీ ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. హోల్డ్. మళ్ళీ ఇంకో 10 రౌండ్స్. 11, 12, 13, 14, 15, 16 and 20. Center, relax. Same repeat it on your other side. Right leg open chain. First freeness రావాలి, లేకపోతే పట్టుకున్నట్టు అనిపిస్తాయి. సో జస్ట్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత హోల్డ్ చేసి మళ్ళీ నీస్ బెండ్ అవ్వకూడదు అంతే. అబవ్ యువర్ హెడ్ మీకు ఎంత కుదిరితే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంత ఫ్లెక్సిబుల్ లేరు, ఏం లేదు, హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని అబవ్ యువర్ హెడ్ తీసుకొని ఇలా రానివ్వండి అంతే. చూసారా? సేమ్ వే ఫుల్ స్ట్రెచ్ వచ్చినప్పుడు ఫుల్ స్ట్రెచ్ వస్తుంది ఇలాగా. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 10 to 12 రౌండ్స్ చేసిన తర్వాత వెంటనే లెఫ్ట్ లెగ్ సైడ్, రైట్ లెగ్ ఇలా స్ట్రెచ్ చేసుకొని అప్పుడు డౌన్. ఇన్హేల్, ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ వస్తుంది. ఎక్స్హేల్ బ్యాక్ టు అధోముఖ. మనకి పెల్విక్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతుంది. అంటే మీకు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అట్లాంటివన్నీ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బూస్టింగ్ ఆసన అనమాట. ఇన్ఫర్టిలిటీ ఉన్నా లేదా కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా ఇంకా బెటర్ అవ్వడానికి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఆల్ దీస్ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ. మళ్ళీ రేస్, ఫోల్డ్ అండ్ రైట్ లెగ్ స్ట్రెచ్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ చాలా స్లోగా. మళ్ళీ సెంటర్. మళ్ళీ సేమ్ 11, 12, 13, 14, 15, 16 అండ్ అగైన్ 20 రౌండ్స్. రైట్. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని సెంటర్ వచ్చేసి స్లోలీ టేబుల్ పొజిషన్. టేబుల్ నుంచి స్లోలీ ప్లాంక్ వచ్చేసి ప్లాంక్ నుంచి స్లోలీ చైల్డ్. ప్లాంక్ ఏంటంటే కోర్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది చాలా బాగా అండ్ ఆల్సో తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకి బాడీలో ఫ్యాట్. స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్, నెక్ స్ట్రైట్ అండ్ అప్, ప్లాంక్. మళ్ళీ సేమ్ చైల్డ్. నౌ స్లోలీ రైట్ లెగ్ ఫార్వర్డ్, ప్రిష్టాసన్ 2. మీకు ఇబ్బంది లేకపోతే డైరెక్ట్ ప్లాంక్ వచ్చేసి స్లోలీ చైల్డ్. ఓవరాల్ బాడీలో కూడా బాగా స్ట్రెంగ్త్ వస్తుంది మనకి. మళ్ళీ స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, సెంటర్ అండ్ డైరెక్ట్లీ బ్యాక్ టు ప్లాంక్. ఇప్పుడు రిలాక్సింగ్ చైల్డ్. చేసేటప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆసనాస్ అన్నిటితోటి ఇప్పుడు లైక్ చేస్తే ఒక్కో పార్ట్ ఆఫ్ ద బాడీలో ఒక్కో రకమైన ఎమోషన్ స్టోర్ అవుతుంది కాబట్టి
మీరు ఇట్లాంటి స్ట్రెంథనింగ్ చేసేటప్పుడు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాం. అంటే అగైన్ రకరకాల ఎమోషన్స్ కదా. ఇప్పుడు మనం ఇలాంటి కోర్ స్ట్రెంథనింగ్, ఆర్మ్ స్ట్రెంథనింగ్, సో థై స్ట్రెంథనింగ్, పెల్విక్ స్ట్రెంథనింగ్ ఇదంతా అవుతూనే ఉంటుంది కదా. ఓవరాల్ బాడీ స్ట్రెంథన్ అవుతున్నప్పుడు బాగా కాన్ఫిడెంట్ అవుతాం. విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఏదైనా సాధించవచ్చు అనేది బాగా డెవలప్ అవుతుంది యాటిట్యూడ్. హిప్ ఓపెనింగ్స్ ఉన్నాయి చూసారా, జానుశీర్షాసన నుంచి స్లోగా కపోతాసన వెళ్ళాం చూసారా, ఇవన్నీ హిప్ ఓపెనింగ్ ఆసనాస్. హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ఏంటంటే మెంటల్ క్లారిటీ రావడానికి, అన్నెసెసరీ పాస్ట్ నుంచి బయటకు రాలేని ఎమోషన్స్ ఉంటాయి చూసారా, పాస్ట్ని తలుచుకొని మనం చేసిందో లేదా అన్నీ ఏదైతే అవంతా ట్రామా ఉన్న అన్ని ఎమోషన్స్ అన్నీ అక్కడ నుంచి దూరం అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రెచ్చింగ్కి, ఒక్కో టైప్ ఆఫ్ మూమెంట్స్కి మన బాడీలో అయినా మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో మనం అన్ని రకాల మూమెంట్స్ ఇస్తూనే ఉండాలి ఎవ్రీడే. సో మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అగైన్ సేమ్ చైల్డ్ నుంచి రైట్ లెగ్ ఫార్వర్డ్, స్లోలీ ప్లాంక్, పృష్ఠాసన్, లిజర్డ్ పోజ్, మళ్ళీ బ్యాక్ టు ప్లాంక్, మళ్ళీ చైల్డ్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పృష్ఠాసన్, మళ్ళీ స్లోలీ బ్యాక్ టు ప్లాంక్, మళ్ళీ స్లోలీ రిలాక్సింగ్ చైల్డ్. సేమ్ ఇంక ఇదే రిపీట్ చేయండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ నుంచి మళ్ళీ సేమ్ ప్లాంక్, మళ్ళీ స్లోలీ చైల్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అగైన్ ప్లాంక్, చైల్డ్, రిపీట్ చేసుకోండి. 10 to 15 రౌండ్స్ తీసుకోండి. మనకి స్ట్రెంగ్త్ మీరు బిగినింగ్లో అయితే 5 రౌండ్స్తో స్టార్ట్ చేస్తారు. స్ట్రెంగ్త్ పెరిగిన కొద్దీ 10 రౌండ్స్, తర్వాత స్లోగా 20 రౌండ్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకుని ఈ బొత్తి పొట్టను ఫార్వర్డ్ అంటూ బ్యాక్ వస్తాం కాబట్టి ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. వ్యగ్రాసన్ అగైన్ చాలా మంచిది హార్మోన్స్కి, డైజెషన్కి, బ్లోటింగ్ తగ్గడానికి, రైట్, ఫ్యాట్ లాస్ అవ్వడానికి. వెరీ గుడ్. 3, 4 ఇక్కడ బ్రెత్ వర్క్ యాడ్ చేసుకోండి. స్లోలీ ముందుకి అండ్ పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, exhale down, right, slowly. 7, 8. ఇది 10 to 15 rounds, 20 rounds. ఇటు సైడ్ కూడా సేమ్ 10 to 20 rounds రిపీట్ చేయండి. స్లోలీ 1, 2 ఇలా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత వజ్రాసన్లో కాసేపు కూర్చోండి. అగైన్ బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. పోతే సగం సార్లు మనం చాలా బ్లోటెడ్ అవుతూ ఉంటాం. ఉన్నదానికంటే 2 కిలోలు అక్కడే ఉంటుంది. అది పోగానే మీకు చాలా షెడ్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఒకసారి ఇన్స్టా స్టార్ట్ అవుతుంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బాగా. అరే మనం బట్టలు పట్టడం స్టార్ట్ అయినప్పుడు లేదా మనకి అసలు చూసుకున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి అరే మనం చేసే ప్రాసెస్లో కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. అది కూడా మనకు కావాలి. సో అంతా అయిపోయిన తర్వాత సమ్ ఫార్మ్ ఆఫ్ బ్రెత్ వర్క్, ముద్రాస్ లేదా ప్రాణాయామం లేదా మెడిటేషన్, యోగ నిద్ర ఇది ఏదైనా ఒకటి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. బాడీ రిలాక్స్ అవ్వాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు బిఫోర్ ప్రాణాయామం రిలాక్సింగ్కి 5 sets ఆఫ్ సూర్య నమస్కారం కూడా యాడ్ చేయొచ్చు, రైట్. కానీ ఒక్కసారి రిలాక్స్ అయ్యాక మాత్రం ఇంకా కంప్లీట్ రిలాక్సేషన్లోనే ఉండండి, రైట్. పర్ఫెక్ట్. ఏం టెన్షన్ పడద్దు. వెయిట్ ఎక్కువగా ఉన్నామనో లేదా ఓన్లీ పొట్టు ఉందనో అట్లా భయపడుతూ ఉంటారు. ఎస్పెషలీ పాపం ఆడవాళ్ళు ఏంటంటే డెలివరీస్ అయ్యాక, ఎందుకంటే ఒక డెలివరీ ఒకలాగా ఉంటుంది, సెకండ్ డెలివరీ తర్వాత ఏదో ఒక కాంప్లికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి చాలామందికి. సో అక్కడే చాలా భయపడిపోతూ ఉంటారు. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు కొంతమందికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఆ బ్యాక్ పెయిన్కి రిలేటెడ్ ఆసనాస్ చేసుకొని అది పెరగనివ్వద్దు. మనం ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మనం అది పెరగనిస్తాం. సో పెరిగిన కొద్దీ భయపడతా ఉంటాం. ఏ హెల్త్ ఇష్యూ అయినా కూడా అంతే, పెరగనివ్వద్దు. ఒక్కసారి ఆ మొక్కలాగా ఉన్నప్పుడే తీసేయండి. అప్పుడు ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ లేదు ప్రాబ్లం వచ్చింది, కొంచెం టైం తీసుకోండి, ఓపిక ఉండాలి. ఓకే, రైట్. ఓం నమః శివాయ.